హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎం అకాడమీ తెలుగు. ఈ వీడియోలో మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూసుకుందాం. ఆల్రెడీ 5 పార్ట్లు చేయడం జరిగింది. ఒక మోడల్ పేపర్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, మహల్వారీ భూ విశిస్తు విధానంను ఏ ప్రాంతంలో ప్రవేశపెట్టారో అని అడుగుతున్నాడు. మద్రాస్ పరిసర ప్రాంతాలు, బెంగాలు మరియు బీహారు, పంజాబ్, వాయువ్య ప్రాంతాలు మరియు కర్ణాటక, గోవా. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సిఎన్డి, పంజాబ్ మరియు వాయువ్యం. గుహలు వాటి స్థానాలను జతపరచండి. ఉండవల్లి గుహలు గుంటూరు, భైరవకొండ గుహలు ప్రకాశము, బొర్రా గుహలు అల్లూరు సీతారామరాజు జిల్లా, బెలూన్ గుహలు నంద్యాల జిల్లా. ఇదండి కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. నెక్స్ట్, ఋగ్వేద కాలంలో ప్రజలు స్వచ్ఛందంగా చెల్లించే పన్నులను ఏమని పిలుస్తారు అని అడుగుతున్నాడు. బాలి, మహల్వాలి, బాగు, నిస్కా. కరెక్ట్ ఆప్షన్ బాలి. ప్రదేశం అవి కనుగొన్న నది ఒడ్డులను గుర్తించండి. మొహంజదారో, చర్మదారో, సింధు నది, బనవాలి, సరస్వతి, హరప్ప, రావి, లోతాల్, భాగవ. అన్నీ కూడా కరెక్టే. ఎగ్జామ్లో ఇలా ఇచ్చే అవకాశం ఉండదు, జంబ్లింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వీడియోని పాజ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సీ మొదటి మహిళా అధ్యక్షురాలు అని బీసెంట్ గారు ఉన్నారు కదా, ఆమె ఏ సంవత్సరంలో వ్యవహరించారని అడుగుతున్నాడు. 1890, 1902, 1917, 1930. కరెక్ట్ ఆప్షన్ 1917. మన దేశంలో వ్యాపారం కన్నా క్రైస్తవ మత ప్రచారానికి ప్రాధాన్యతనిచ్చిన వారెవరు? బ్రిటిషు, డచ్చు, ఫ్రెంచ్, డెన్మార్క్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డెన్మార్క్ వారు. నెక్స్ట్, భారతరత్న 2024 పివి నరసింహ గారు ఎవరికి ఇచ్చారు కదా, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడు వ్యవహరించారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1977 సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారనమాట. నెక్స్ట్, రైతు ఉద్యమ రాష్ట్రాలను గుర్తించండి. చంపారణ్ బీహార్, బార్డోలి గుజరాత్, మెప్లా ఉద్యమం కేరళ, తెబాగా ఉద్యమం బెంగాల్. ఇవన్నీ కూడా రైతు ఉద్యమాలు కరెక్ట్గా ఉన్నాయి. ఎగ్జామ్లో వెళ్ళేవారు జంబ్లింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట, లేదా ఏదో దాన్ని తప్పించి తప్పుగా ఉందని కనుకోండి అని ఇచ్చే అవకాశం ఉంటుంది అదనమాట. నెక్స్ట్, భారతదేశంకి ఏ రాష్ట్రంలో వలసలు ఎక్కువగా ఉన్నారు? బీహారు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వలస కూలీలు వెళ్తుంటారు కదా, అవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్, సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టిన వారు ప్రాంతాలను గుర్తించండి. బెంగాల్లో చిత్రనయన్ దాస్ గారు, కోల్కతాలో సుభాష్ చంద్రబోస్ గారు, చిట్టగాంగ్ జేమ్స్ సేన్ గుప్తా, తమ్లుక్ రాజాజీ. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి, బరేంద్రనాథ్ సంపాల్ గారు తమ్లుక్ అనే ప్రాంతంలో సహాయ నిరాకరణ చేపట్టారు. సరికాని జత అడిగినాడు ఇక్కడ, ఒకసారి క్లియర్గా చదవాలన్నమాట. అందుకే, మౌర్యుల కాలంలో గణికలు అంటే ఎవరు? గ్రామాలలో శిస్తు వసూలు చేసేవారు, గ్రామాల్లో ఆదాయ గణన చేసేవారు, వేశ్యవృత్తి చేసేవారు, కళలను వృత్తిగా చేపట్టే స్త్రీలు. సో కరెక్ట్ ఆప్షన్ కళలను వృత్తిగా చేపట్టే స్త్రీలు మనకి గణికలు అంటారనమాట. స్థిర నివాసం లేకుండా సంచార జీవనం సాగించే గిరిజన తెగలను ఏమని పిలుస్తారు? సూడో తెగలు, నొమాడిక్ తెగలు, క్రిమినల్ తెగలు, ఎక్స్ క్రిమినల్ తెగలు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి, నొమాడిక్ తెగలు. అర్జెంటీనా నూతన అధ్యక్షుడిగా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. టైలర్ స్విఫ్ట్, ఆంటోనియో గుటెరస్, జేవిలియర్ మిలీ, నర్గిస్ మొహమ్మది. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆప్షన్. 2023లో G20 సమావేశాలు భారత్ అధ్యక్షత వహించింది. 2024, 25, 26 అధ్యక్షత వహించబోయే దేశాలు ఏవి అని అడుగుతున్నాడు. శ్రీలంక, అమెరికా, జపాన్, బంగ్లాదేశ్, రష్యా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, చైనా, బ్రిటన్ మరియు బ్రెజిల్, దక్షిణాఫ్రికా, సౌత్ ఆఫ్రికా, అమెరికా. కరెక్ట్ ఆప్షన్ డి. ఏది ఆధునిక కుటుంబం యొక్క లక్షణం కాదు? సో ఇది సోషియాలజీ క్వశ్చన్. స్త్రీలకు అత్యధిక స్వేచ్ఛ, పెరిగిన ధార్మికత మరియు మతపరమైన భావన, ఆర్థిక స్వాతంత్రం, మతపరమైన నియంత్రణ, క్షీణత. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి, పెరిగిన ధార్మికత మరియు మతపరమైన భావన. కర్నూలు జిల్లాలో సంబంధించిన సరికాని వాక్యం ఏది? సరికాని ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఎర్రగుడి శిలాశాసనాలు, ఓరోకలు విమాశ్రయం, రాయలసీమ పేపర్మిల్, గుండ్ల ముక్కమ్మ. సో ప్రకాశం జిల్లాలో ఉన్నారు. ఆప్షన్ డి కరెక్ట్. మేనలుడి వివాహ రూపం రూపంగా దుగ్ లొటానా ఏ తెగల్లో వాడుకలో ఉంది? గోండులు మధ్యప్రదేశ్లో ఉంటారు. గోండులు కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి మనకి సరికాని జత ఏది అని అడుగుతున్నాడు. గోరో మేఘాలయ, మరియా మధ్యప్రదేశ్, చెంచు ఆంధ్రప్రదేశ్, సోలియా మణిపూర్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకి సోలియా అనమాట. సోలియా అనేది కర్ణాటక, తమిళనాడు దగ్గరలో మనం గుర్తించవచ్చు. ఒక వ్యక్తిని చూపిస్తూ మేరీ ఇలా అనింది అనమాట. నా భర్త యొక్క భార్య యొక్క కూతురి సోదరుడు అతడు సోదరుడు అన్నాడు. ఆమె ఇతనికి ఏమవుతుందని అడుగుతున్నాడు. ఆ వ్యక్తి మేరీకి ఏమవుతుందని అడుగుతున్నాడు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కుమారుడు. తన కుమారుని ఎలా అనిందన్నమాట. స్కూటరు టీవీ ధర
నిష్పత్తి 5:3లో ఉన్నాయి. సో వీటి యొక్క డిఫరెన్స్ ఇచ్చినాడు మనకి 6000ని. 2 = 600 అవుతుంది. 600 అవుతుంది కదా, 2 = 600, 1 = 300 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏం కావాలా, 3 అనేది ఎంత అని అడుగుతుంది. ఇది టీవీ ధర అంటే 3x కదా. 3 × 3 ఎంత, 9000 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 9000 కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ సిరీస్ ఇచ్చినాడు 3, 8, 15, 24, 34, 48, 63 సరికాని జత. సో ఈ సిరీస్లో సంబంధం లేనిది ఏదైనా అడుగుతున్నాడు. మనకి డిఫరెన్స్ 5, 7, 9, 11, 13 ఇలా ఉంటాయి కదా. మనకి 34 బదులు 35 ఉండాలా. 34 అని ఇచ్చినట్టు కదా, అది రాంగ్ ఆప్షన్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. 34 బదులు 35 ఉంటే డిఫరెన్సెస్ అనమాట. అన్నీ కూడా డిఫరెన్సెస్ చూసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రభాను 27959గా రాస్తే, తాలిక్ను 363845గా రాస్తే భారతి యొక్క కోడ్ ఎత్తా అని అడుగుతుంది. సో ఏం లేదు, పీకి 2, ఆర్కి 7 ఇలా తీసుకోండి, టీకి 3, హెచ్కి 6 అలా ఉంటుంది కదా. మీకు ప్రభాతి దాంట్లో 965738గా వస్తుంది అనమాట. సేమ్ డైరెక్ట్ P2 అనుకుంటే, R7 అనుకుంటే అలా తీసుకుంటే కూడా కరెక్ట్ ఆప్షన్ వచ్చేస్తుంది. జస్ట్ రీజనింగ్లో ఒక చిన్న లాజిక్ ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఈ ప్రాబ్లమ్ని చెప్పడం జరుగుతుంది అనమాట. రీజనింగ్ అనేవి ఇది కోడ్స్ అండ్ డీకోడింగ్ ఉంటాయి కదా, అవి ఇలాంటి వాటి కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ 5 పోస్ట్ చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఏ రాజవంశంలో జనన మరణాల రిజిస్టర్ శాఖ ఉండేదంటే మనకి మౌర్యుల రాజవంశ కాలంలో జనన మరణాల ఉండేదన్నమాట. నెక్స్ట్ మౌర్యుల అధికార భాష ఏంటిదంటే సంస్కృతం, పాలి, ప్రాకృతం, హిందీ. కరెక్ట్ ఆప్షన్ ప్రాకృతం మౌర్యుల అధికార భాష. కింది వాటిలో సరికాని జత ఇది. చంద్రగుప్త మౌర్య మెగాస్తనీస్, భగభద్రుడు హిలియోదోరస్, బిందుసారుడు సెలికస్, అశోకుడు యాంటిగోనస్ గనాటస్. సో ఇక్కడ బిందుసారుడు ఉంది కదా, అది సెలికస్ అని ఇచ్చారు. సెలికస్ అని ఆయన అలెగ్జాండర్ యొక్క తండ్రి అనమాట. అది రాంగ్ ఆప్షన్. సరికాని జత అడిగింది మనకి. నదులు వాటి జన్మస్థలాలు గుర్తించండి. నాగావళి రాయగఢ్, సింగిలేరు కంబం, పాపాగ్ని సిడ్లమట్ట, తుంగభద్ర గంగామాల. ఆల్ కరెక్ట్, అన్నీ కూడా కరెక్ట్ అనమాట. తింసా నృత్యం ఏ రాష్ట్రంలో కొండ ప్రాంతాలలో తెగలు ఆడతారనమాట. తింసా అనేది నృత్యం అనమాట. అది ఆంధ్రప్రదేశ్లోని అరకు లోయలో ఎక్కువగా వాడుతుంటారు. మనకి అరకు కరెక్ట్ ఆప్షన్. ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. ఇదండి ఈ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ బై. హ్యాపీ